వినాయక చవితి సందర్భంగా కాకినాడలో ప్రతిష్ఠించిన భారీ గాజుల గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెంపుల్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం తయారీకి 1.5 లక్షల గాజులను ఉపయోగించారు. భక్తులు ఈ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణపయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి భక్తి పారవస్యంతో ఆ వినాయకుడిని భక్తులంతా కూడా పూజిస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రతి చోట కూడా ఒక వినూత్నమైన విగ్రహాలను ఆవిష్కరించి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను కాకినాడ టెంపుల్ స్ట్రీట్లోని దిగుమర్తి వారి వీధిలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే దాదాపు 18 అడుగుల పొడవైన మట్టి గాజుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ రకాలు అంటే ఆకుపచ్చ, బంగారం, ఎరుపు, అదేవిధంగా నీలం రకరకాల గాజులతో ఈ వినాయకుడిని అలంకరించడం జరిగింది. దీన్ని చూసేందుకు కాకినాడ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ సెల్ ఫోన్లు తీసి ఆ మట్టి గాజులతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని తమ సెల్ ఫోన్లో బంధించడం జరుగుతుంది. అయితే ఈ విగ్రహాన్ని ఎలా రూపొందించారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎన్ని అడుగులు ఇది? పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ప్రకృతిని ఆహ్లాదపరంగా ఉంచేలా, భక్తులు వస్తే సంతోషంగా ఆనందంగా చూసి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఆయన ఒక సంకల్పం చేశారు. దానిలో భాగంగా 2012వ సంవత్సరంలో కొబ్బరికాయల వినాయకుడితో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కూడా ప్రకృతిని పరిరక్షించే విధంగా వివిధ రూపాల్లో గణపతిని 18 అడుగుల గణపతిని తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మట్టి గాజులతో 1,50,000 గాజులతో ఈ 18 అడుగుల గణనాథుని తయారు చేయడం జరిగింది. అలాగే మా అన్నగారు సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని ఆయన మరణానంతరం మేము చేసుకుంటూ వచ్చాం. మేము కాకినాడ సూర్యనారాయణపురం నుంచి వచ్చామండి. విగ్రహాన్ని చూస్తే గణపతిని చూస్తే సాక్షాత్తు రాజరాజేశ్వరి రూపంలో కనిపిస్తున్నారండి. చాలా ఆనందంగా ఉందండి ఆయన చూస్తే. ఆ గాజులు ఆకర్షణ అంతా కూడా చాలా తేజస్సుగా ఉన్నారండి. ఇది భక్తుల స్పందన. ఏదైతే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి మట్టి గాజుల విగ్రహాన్ని చూసినట్ల ఎంతో భక్తి పారవస్యంతో మునిగిపోయాము. సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి అమ్మవారే వినాయకుని రూపంలో ఉన్నారా అని కూడా మేమంతా కూడా చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ఇక్కడ నిర్వహించేటువంటి గణపతి ఉత్సవాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహాలు అంటే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నెలకొల్పడం జరుగుతుంది. దానిలో భాగమే ఈ మట్టి గాజుల వినాయకుడిని ప్రతిష్ఠించామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. జర్నలిస్ట్ రమేష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.